స్వదేశీ వస్తువులనే కొనాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు సూచిస్తున్నారు. మేక్ లోకల్ బై లోకల్ అనే కొటేషన్తో ముందుకు సాగుతున్నారు. చిన్న కూల్ డ్రింక్స్ కొనే మనం లక్షల కోట్లను ఇతర దేశాలకు పంపుతున్నాం. అందుకే ఇప్పుడు స్థానిక బ్రాండ్లను కొనాలని కేంద్రం సూచిస్తోంది. సిఆర్పిఎఫ్ క్యాంటీన్స్ నుంచి షాప్స్ వరకు అన్నింట్లో ఇక లోకల్ బ్రాండ్స్ మాత్రమే ముంచుతామని ప్రకటించడంతో ఇప్పుడు మరోసారి స్వదేశీ ఉద్యమం మొదలైనట్టుంది. అయితే మనకు తెలియకుండానే కొన్నింటిని మనం ఫారెన్ బ్రాండ్స్ అనుకుంటాం. వాటి ఖరీదు చూసి అబ్బో ఫారెన్ బ్రాండ్ అని భ్రమపడతాం. మన దేశంలోనే కాదు విదేశాల్లో కూడా మోస్ట్ పాపులర్ ఇండియన్ బ్రాండ్స్ ఏంటో తెలుసా? అలెన్స్ సోలే గురించి మనందరికీ తెలిసే ఉంటుంది. ది బెస్ట్ గార్మెంట్స్ అని కూడా పేరు. సూట్స్ నుంచి షర్టింగ్స్ వరకు ఒకటేమిటి చాలా రకాల బట్టలను ఈ కంపెనీ తయారు చేస్తుంది. వీటికి మన దేశంలోనే కాదు ఫారెన్ లో కూడా మంచి డిమాండ్ ఉంది. కానీ దీని పేరు చూస్తే మాత్రం ఇది అమెరికానో బ్రిటన్ బ్రాండో అనుకుంటాం. కానే కాదు, ఇది స్వచ్ఛమైన మన ఇండియన్ దేశపు బ్రాండ్. బిర్లా గ్రూప్ తో కలిసి మధురా గార్మెంట్స్ దీన్ని తయారు చేస్తుంది. కానీ మార్కెటింగ్ నుంచి క్లాతింగ్ వరకు కూడా అంతా ఫారెన్ స్టైల్లో చేస్తుంటే ఇది ఫారెన్ బ్రాండ్ అనుకుంటూ ఉన్నారు. అయితే పేరుకు ఫారెన్ లక్ ఉంటే డబ్బున్న వాళ్ళు కొంటారనేది మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇక ఇదే కోవలోని మరో బ్రాండ్ లూయి ఫిలిప్. దీన్నే కొందరు లూయిస్ ఫిలిప్ అంటారు. లూయి కూడా మన బ్రాండే. ఫ్రెంచ్ కింగ్ లూయి నుంచి ఇన్స్పైర్ అయ్యి 100 ఏళ్ల క్రితమే ఈ బ్రాండ్ ను మన దేశంలో తయారు చేశారు. దీనిని కూడా మధురా ఫ్యాషన్స్ అండ్ లైఫ్ స్టైల్ తయారు చేస్తోంది. ఈ బ్రాండ్ ఖరీదైనది అయినా ఇండియన్దే అని మాత్రం మర్చిపోవద్దు. ఇక మరో సూపర్ ఇండియన్ బ్రాండ్ ఫ్లయింగ్ మిషన్. దీనిని చాలా మంది అమెరికన్ బ్రాండ్ అనుకుంటారు. ఈ బ్రాండ్ యుఎస్ లో కూడా దొరుకుతుంది. ఫ్లయింగ్ మిషన్ ను 1980లో ప్రవేశపెట్టారు. అరవింద్ లైఫ్ స్టైల్ బ్రాండ్ లిమిటెడ్ మొదట దీనిని ఇండియన్ మార్కెట్ లోకి ఫారెన్ క్వాలిటీతో తీసుకువచ్చారు. ప్రముఖ ఇటాలియన్ డిజైనర్ చిక్కుని తీసుకువచ్చి ఇక్కడ తయారు చేయించారు. అనుకున్నట్లుగానే ఆయన తన పనిలో బ్రాండ్ కి మంచి గుర్తింపు తీసుకువచ్చాడు. నాణ్యతలోనే కాదు విదేశీ కలర్ కూడా జోడించి ఇది ఇండియన్ బ్రాండా లేకుంటే ఇంపోర్టెడా అనేంత పాపులారిటీని తీసుకొచ్చేశారు. ఆదిత్య బిర్లా గ్రూప్ మధురా గార్మెంట్స్ లోని మరో పాపులర్ ప్రోడక్ట్ పీటర్ ఇంగ్లాండ్. మెన్స్ క్లాత్ లో ఇది టాప్ బ్రాండ్. దీని పేరు చూసి ఇంగ్లాండ్ కంపెనీ అనుకుంటూ ఉంటారు. కానే కాదు, పేరు మాత్రమే అది. ఎందుకంటే ఫారెన్ పేరు చూసి క్వాలిటీ లేకుండా కొనేవాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పకనే మీకు తెలుసు. క్వాలిటీ కంటే ఖరీదు చూసుకునేవారు ఇంకా ఎంతో మంది దేశంలో ఉన్నారు. ఏది అయితేనే పీటర్ ఇంగ్లాండ్ పేరులోనే కాదు క్వాలిటీలో కూడా మంచి పేరున్న ఇండియన్ బ్రాండ్. భారత్లో డబ్బున్న వారికి బ్రాండ్ అంటేనే ఇష్టం. అందుకే ఇటాలియన్ పేరుంటే చాలు ఎగబడి కొంటారు. ఇక దీనికి మరో బెస్ట్ ఎగ్జాంపుల్ లా ఓపాలా. కొంచెం ఎగువ తరగతి ఏ ఇంట్లో చూసినా సరే ప్లేట్లు కప్పులు అన్నీ కూడా ఈ బ్రాండే కనిపిస్తాయి. ఇవి ఇటాలియన్ కంపెనీ ఎంత మాత్రం కాదు, ఫారెన్ బ్రాండ్ అనుకుని తెగ కొంటూ ఉంటారు. ఖరీదు మాత్రం చాలా ఎక్కువే ఉంటుంది. ఇక మన వాళ్ళు మరిచిపోయిన మరో బ్రాండ్ వింటే షాక్ అవుతారు. అదే చందన్ వైన్స్. ముంబై వెలుపల ఉన్న ద్రాక్ష తోటల్లో నుంచి వచ్చిన ద్రాక్ష పండ్ల నుంచి ఓల్డ్ క్లాస్ వైన్ బ్రాండ్ దొరుకుతుంది. అదే చందన్ వైన్. కాకపోతే దీనిని ఫ్రెంచ్ స్పెషలిస్ట్ మోయోస్ట్ ఆధ్వర్యంలో తయారు చేస్తారు. కానీ ఇది మన కంపెనీయే. పేరులో ఏముందని చాలా మంది అనుకుంటారు. కానీ క్వాలిటీ ఉంటేనే జనం కొంటారని అందరూ అంటారు. నిజమే, కానీ క్వాలిటీకి మంచి పేరు యాడైతే మాత్రం సేల్స్ దుమ్ము దులిపిపోతాయని మార్కెటింగ్ పండిట్స్ అంటారు. అందుకే ఇండియాలో పాపులర్ అయినా వాటికి ఇటాలియన్ జర్మన్ పేర్లు జోడించి తయారు చేస్తూ ఉంటారు. వాటిలో మోస్ట్ పాపులర్ మాంటే కార్లో. ఆడవాళ్లకు మగవాళ్ల కోసం దుస్తులు తయారు చేసే కంపెనీ ఇది. ఇటాలియన్ పేరున్న ఇది సిసలైన పేరున్న బ్రాండ్. ఫారెన్ లో సైతం కార్లో అంటే జనం ఎగబడతారు. మొదట ఇది ఇండియన్స్ కోసమే ప్రత్యేకమైన బట్టలు తయారు చేసేది. కానీ పేరొచ్చాక ప్రపంచానికి కూడా ఈ బ్రాండ్ పాకింది. లూధియానాకు చెందిన నమర్ గ్రూప్ వీటిని తయారు చేస్తోంది. ఫ్రాంకో లియోన్ ఫుట్వేర్ బ్రాండ్. ఇది ఇండియాకు చెందిందే. కాకపోతే ఇది మొదట ఇటలీకి చెందిన వ్యక్తుల నుంచి చాలా చేతులు మారింది. చివరకు మనవారి చేతులకు వచ్చింది. ఫ్రాంకో లియోన్ ఇప్పుడు పూర్తిగా స్వదేశీ బ్రాండ్. ఇక జర్మన్ బ్రాండ్ తో ఉన్న మరో పాపులర్ గార్మెంట్ మ్యూనిక్ పోలో. చిన్న పిల్లల గార్మెంట్స్ లో ఇది మోస్ట్ పాపులర్. దీని ఖరీదు పేరు చూసి చాలా మంది ఫారెన్ కంపెనీ అనుకుంటారు. ఈ బ్రాండ్ ప్రీమియం ప్రొడక్ట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ ఖరీదు కాస్త ఎక్కువగా ఉండడంతో సామాన్యులకు తెలియకుండా పోయింది. ఇక మరోటి ఎండ్ డిజైన్స్. ఈ పేరు మనకంటే బట్టల కంపెనీలకు బాగా తెలుసు. దాదాపు ప్రపంచంలోని పేరున్న చాలా బ్రాండ్స్ కి ఈ కంపెనీ దారం ఉండలను సప్లై చేస్తుంది. ప్రీమియం ప్రొడక్ట్స్ లో ఈ బ్రాండ్ చాలా ఫేమస్. మొదట ఇంటర్నేషనల్ స్టైల్స్ అని ప్రయోగాలు చేసి
ఇలా సక్సెస్ అయ్యారు. ఆన్లైన్ లో అమెరికన్ స్వాన్ బ్రాండ్ చాలా ఫేమస్. జీన్స్, టీ-షర్ట్స్ ఈ కంపెనీలు మంచిగా తయారు చేస్తాయి. అమెరికన్ కంపెనీ అయినా కూడా మొత్తం ఇండియా నుంచే నడుస్తుంది. దీని హెడ్ క్వార్టర్స్ గుర్గావ్లోనే ఉంది. ఈ కంపెనీ ఇండియాలోనే రిజిస్టర్ చేసుకుంది. ఇక మనందరం ఫారెన్ బండి అనుకునే రాయల్ ఎన్ఫీల్డ్ ఇండియన్ కంపెనీ అంటే మీరు నమ్మగలరా? అవును, ఇది నిజం. బ్రిటిష్ కు చెందిన సైకిళ్ల కంపెనీ మన ఇండియన్స్ తో కలిసి మద్రాస్ లో మొదట వీటిని తయారు చేశారు. ఆ తర్వాత ఎన్ఫీల్డ్ బయటకు వెళ్ళింది. అయినా అదే బ్రాండ్ తో రాయల్ ఎన్ఫీల్డ్ ను తయారు చేస్తున్నారు మన వాళ్ళు. 1955 నుంచి ఇది ఇక్కడే ఉంది. ఇక దీంట్లో వాటా ఉన్న బ్రిటన్ కంపెనీ రెడిచ్ మూతబడింది. దీంతో మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ హిటాచి చూసుకుంటుంది. ఇక చివరిగా ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి చెప్పుకుందాం. ఒకప్పుడు ఈ కంపెనీ పేరుతో బ్రిటిష్ వారు మన దేశాన్ని 100 ఏళ్లు పాలించారు. కానీ ఇదే బ్రాండ్ ని సొంతం చేసుకున్న ముంబై వ్యాపారవేత్త సంజయ్ ప్రపంచానికి ఖరీదైన లగ్జరీ గూడ్స్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఈస్ట్ ఇండియా అంటే బ్రిటన్ ది ఎంత మాత్రం కాదు. బ్రాండ్ మీద ఈస్ట్ ఇండియా కంపెనీ లండన్ అని రాసి ఉంటుంది. దీనిని చేజిక్కించుకున్నాక అదే పేరుతో ఖరీదైన కాఫీ, టీ, గోల్డ్, చాక్లెట్స్ ఒక్కటేమిటి ఎన్నో వందల రకాల ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు. దీనికి మన దేశంలో కంటే కూడా విదేశాల్లోనే ఎక్కువ పేరు. ఇలా మన మధ్యలోనే ఉన్న ఎన్నింటినో విదేశీ కంపెనీలు అనుకొని ఎగబడి కొనేస్తున్నాం. ఇప్పుడు మనకు రాక అవకాశం వచ్చేసింది. స్వయానా మోడీ గారే స్వదేశీ బ్రాండ్లనే కొనమన్నారు. కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో స్వదేశీ బ్రాండ్లు ఏవో ఎవరికి వారు ఇప్పటి వరకు మాది విదేశీ బ్రాండ్ అనుకుని చెప్పుకున్న వారు కూడా మాది స్వదేశీ బ్రాండ్ అని ముందుకు వస్తారు. ఇన్నాళ్లు ఫారెన్ సరికే కొంటారు అని భ్రమపడిపోయి ఉంటారు ఈ కంపెనీల వాళ్ళు. కానీ వారికి కూడా ఇప్పుడు గొప్ప అవకాశం వచ్చింది. మాది ఇండియన్ కంపెనీ, భారతదేశంలో పుట్టిన కంపెనీ, కాబట్టి మా ప్రొడక్ట్స్ నే కొనండి అని గొంతెత్తి చెప్పకపోతే బిజినెస్ లే మూసుకోవాల్సి వస్తుంది. మరి మొత్తంగా మోడీ పిలుపు మేరకు స్వదేశీ బ్రాండ్ ని మాత్రమే కొందాం. మన డబ్బులను విదేశాలకు వెళ్లకుండా చూసుకుందాం.